హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, వైఎస్ జగన్కు రాష్ట్రపతి అభినందన. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే గత 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300కు పైగా హత్యాయత్నాలు, టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇళ్లలోకి చొరబడి 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. షాపులను కూల్చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను చీనీ చెట్లు నరికినట్లు నరికిస్తున్నారు. ఇక చీనీ చెట్లను కూడా నరికేశారండి సానుభూతి పరులవి. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలకు పరిస్థితి దారుణంగా తయారైందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరమా అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారండి. ఇక రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. గత 45 రోజులుగా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఏ సామాన్యుని కదిలించినా కూడా ఇదే ఆవేదన వ్యక్తం అవుతోంది. టీడీపీ నాయకులు ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరి ఆస్తులనైనా ధ్వంసం చేయొచ్చు, హత్యాయత్నాలకు పాల్పడవచ్చు అనే రీతిలో పాలన నడుస్తోంది. అరాచకాలను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రపతి పాలన విధించాలి. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి ప్రధాని కేంద్ర హోంమంత్రిని కలిసి ఆధారాలను నివేదిస్తాము అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా వినుగొండలో టీడీపీకి చెందిన వ్యక్తి చేతిలో దారుణంగా హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ దిగజారుడు రాజకీయంపై ఖచ్చితంగా తమ పార్టీ నిరసన గళాన్ని వినిపిస్తుందని అన్నారు. 24వ తేదీని అనగా బుధవారం తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రంలోని పరిస్థితులను యావత్ దేశానికి తెలిసేలా ఢిల్లీలో ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న దురాగతాలను రాష్ట్రపతి, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లేందుకు వారి అపాయింట్మెంట్ కోసం కోరామన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరాన్ని ఆధారాలతో సహా నివేదిస్తామని చెప్పారు. అసెంబ్లీలో ఉభయ సభల వేదికగా గవర్నర్ ప్రసంగం సమయంలో ఆటవిక పాలనపై ప్రశ్నిస్తామన్నారు. ప్రజా సంక్షేమాన్ని అమలు చేయకుండా దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ భీకర వాతావరణాన్ని సృష్టించిందని అయితే మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే, పోలీసు ప్రేక్షక పాత్రని వహిస్తోందంటున్నారు. రాష్ట్రంలో దారుణమైన ఆటవిక చర్యలను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్రకే పోషిస్తూ ఉన్నారు. చివరికి టీడీపీ నాయకుల దాడుల్లో బాధితులైన వ్యక్తులు పోలీసుల వద్ద వచ్చి గోడు వెళ్ళబోసుకుంటుంటే తిరిగి బాధితులపైన ఇప్పుడు తప్పుడు కేసులు బనాయించే పరిస్థితి దాపరించిందన్నారు. ఇలాంటి నీచ సంస్కృతికి రాష్ట్రంలో రాజ్యాంగం ఏలుతూ ఉండటం సిగ్గుచేటు అని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి వినుగొండలో రషీద్ అనే వ్యక్తి దారుణ హత్య పెద్ద ఉదాహరణ అని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు ఫ్రెండ్స్.